మా యొక్క ముత్తుకూరు మండలంలో పరిశ్రమలు బాగా ఎక్కువ వస్తున్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిశ్రమలతో పాటు అక్కడ ప్రభుత్వ అధికారులు చాలామంది కూడా రకరకాలుగా ట్రాన్స్ఫర్లు అవ్వడం, కొంతమంది ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ క్రమంలో ఏంటంటే మేము అక్కడ భూగర్భ జలాలు అట్టడుగు పోతూ ఉంటాయి అక్కడ. ఎందుకనంటే ఈ ఉప్పు ఎప్పుడైతే ఈ మంచినీళ్ళని ట్యాంకర్లతో పరిశ్రమల వాళ్ళు విపరీతంగా తీసుకెళ్ళి తోడేస్తూ ఉన్నారు, అదొకటి. రెండోది ఇంకోటి ఏంటంటే ఈ పరిశ్రమల వాళ్ళు ఎప్పుడైతే తోడేసుకుంటూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి వాల్టా యాక్ట్ చట్టం ఒకటి ఉందని ప్రభుత్వ అధికారులు మర్చిపోయారో ఏందో నాకైతే అర్థం కావడం లేదు. దీని విషయం మీద 2 శతాబ్దాల నుంచి, అంటే ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ఈ నీళ్లు తోడేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇబ్బందికరంగా ఏ విధంగా ఉందంటే అక్కడ ఇప్పుడు ముత్తుకూరు మండలంలో మరి కోస్టల్ తీరంలో, సముద్ర తీరంలో ఇంతకుముందు అట్ట కొంచెం లోడితే, ఒక అడుగు లోడితే మంచినీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు 30, 40, 50, 60, 70 అడుగులు, 100 అడుగులకు వెళ్ళినా కూడా ఈరోజు మంచినీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఈ నీళ్ళని తోడేసినందువల్ల ఉప్పు నీళ్లు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి లోపలికి. ఈ వచ్చినందువల్ల జన నివాసాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీనివల్ల. ఇది ఇండైరెక్ట్గా కొంతమందికి తెలుసు, కొంతమందికి డైరెక్ట్గా కూడా తెలుసు. కానీ ఈ వాల్టా యాక్ట్ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని ఎవరు కూడా, దానికి సంబంధించినటువంటి వాల్టా యాక్ట్ చైర్మన్ తహసీల్దార్ కానీ, తర్వాత దానికి సంబంధించిన కమిటీ కానీ, దానికి సంబంధించినటువంటి భూగర్భ జలాల అధికారులు కానీ, తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ, జిల్లా స్థాయి ఆఫీసర్లు కానీ, రాష్ట్ర స్థాయి ఆఫీసర్లు కానీ ఎవరు కూడా దీన్ని ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు ఇప్పుడు వరకు లేవు. దీని విషయం మీద మేము ఎన్నోసార్లు, కొన్ని వందల సార్లు మన జిల్లా యంత్రాంగానికి, మా మండల యొక్క ఆఫీసర్లకి, రాష్ట్ర స్థాయి ఆఫీసర్లకి, సెంట్రల్కి, వీళ్ళందరికీ కూడా మేము నివేదికలు సమర్పించడం జరిగింది. కానీ ఎక్కడి నుంచి ఎలాంటి స్పందన కూడా దీంట్లో కనపడటం లేదు. ఇంకా కూడా ఈ యొక్క పర్యావరణం, కాలుష్యం ఇవన్నీ దెబ్బతింటున్నాయి కాబట్టి ఒక్కొక్కటి దాని మీద ఒక నివేదికని మేము మీకు సమర్పించడం జరిగింది. కానీ ఈ పరిశ్రమల వాళ్ళు ఇంకొక విషయాన్ని అందరూ గమనించాల్సిన విషయం, ఇక్కడ అధికారులు ఎవరైతే ఆ నీళ్లు తోడేస్తూ ఉంటే రావడం పోవడం అనేది ప్రతిరోజు కూడా వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఆ గమనించినటువంటి విషయాన్ని వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదనేది మాకైతే ఒక $1 మిలియన్ ఉంది. ఇంకోటి, ఈ ఉత్పత్తులు తయారు చేయాలి అంటే దీనికి నీళ్లు ఎంత అవసరమో ఆ నీళ్లు కొన్ని లక్షల గ్యాలన్ల నీళ్లు మొత్తం తోడేసుకున్నందువల్ల పంచాయతీకి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి రూపాయి ట్యాక్స్ కూడా దీంట్లో కట్టినటువంటి దాఖలాలు లేవు. ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి బోర్లు కొన్ని ఉన్నాయని వాళ్ళు అంటారు.